గత 3 రోజులుగా ఎక్కడ చూసినా శివాజీ, శివాజీ, శివాజీ. శివాజీ గారే కనపడుతున్నారు. శివాజీ గారే వినపడుతున్నారు. ఆయన ఏం మాట్లాడాడు? ఇంతమంది ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? కొంతమంది సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది అగెయిన్స్ట్‌గా పోరాటాలు చేస్తున్నారు. అండ్ అనసూయ గారు, చిన్మయి గారు ఆయన మాట్లాడిన మాటలకి వీడియోస్ చేసి పెడుతున్నారు. అండ్ విశ్వక్సేన్ కూడా ట్వీట్ చేశాడు అని చాలామంది అబ్జెక్ట్ చేశారు. ఆయన మాట్లాడింది తప్పు అని అన్నారు. ఇంకొక సైడ్ చూసుకుంటే సొసైటీ గాని, ఇంకా చాలామంది లేడీస్, చాలామంది పెద్దవాళ్ళు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది యూత్ కూడా శివాజీ అన్ననే కరెక్ట్ అంటున్నారు. ఇంతకీ ఆయన కరెక్టా? కాదా? అనసూయ కరెక్టా? కాదా? ఇట్స్ అ లాంగ్ టాపిక్. అంత షార్ట్ కట్ చేసి చెప్తే ఒక సైడే తీసుకున్నట్టు ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ కవర్ చేయనట్టు ఉంటుంది. కాబట్టి కొద్దిగా లాంగ్ వీడియోనే, బట్ యూ షుడెంట్ మిస్ దిస్. మస్ట్ వాచ్ వీడియో ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఎందుకంటే చాలా మందికి క్లారిటీ లేదు అండ్ ఉన్నా కూడా అన్ని సైడ్స్ చూడారు. కాబట్టి ఈ వీడియోలో అన్ని సైడ్స్ కవర్ చేసి నేను మాట్లాడాను. ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టాపిక్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే, మొన్న దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు మాట్లాడారు. యాంకర్ డ్రెస్సింగ్ని పొగుడుతూ ఆయన అన్న ఎగ్జాక్ట్ మాటలు ఏంటంటే, అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే వేసుకుంటూ పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. అమ్మ ఏమనుకోవద్దు, హీరోయిన్స్ అందరూ మీరు అనుకున్నా పోయేదేం లేదు, లాగి పీకుతాం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనే ఉంటుంది, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది నవ్వుతూ అంటారే కానీ, దరిద్రపు మొండ, మంచి బట్టలు వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అని అనాలని ఉంటుంది. కానీ అనలేం. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం, స్వేచ్ఛ లేదా అంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అందంగా ఉంటుంది. స్త్రీ అంటే మా అమ్మ, చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతూ ఉంటుంది. సావిత్రమ్మ కానీ, సౌందర్య కానీ, ఈ జనరేషన్లో అయితే రష్మిక, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేశారని గుర్తుండిపోయారు. గ్లామర్ అనేది ఒక దశ వరకు ఉంటేనే బాగుంటుంది, ఇక్కడ దాకా ఉంటే బాగుంటుంది, కానీ ఇక్కడ దాకా రాకూడదు. నేనెవరు చెప్పడానికి, మళ్ళీ రేపు పొద్దున అందరూ బయలుదేరుతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదా అని. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే వేష భాషల బట్టే ఉంటుంది. ప్రపంచ వేదికలపైన కూడా చీర కట్టిన వాళ్ళకే విశ్వసుందరి కిరీటాలు దక్కాయి. ఇవి ఎగ్జాక్ట్ మాటలండి. నేను ఎందుకు ఎగ్జాక్ట్ మాటల్ని కోట్ చేశానంటే, అసలు ఆయన ఏం మాట్లాడాడో తెలియకుండా నేను ఈ కంటెక్స్ట్ చెప్పాను అనుకోండి, సగం సగం విన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ మాటల్ని మీ ఫ్రేజ్ చేశారు. అనసూయ గారు ఏమన్నానంటే, మై బాడీ మై చాయిస్, మా బట్టలు ఏం వేసుకోవాలో మీరు చెప్పడానికి ఎవరు, మీకేం హక్కు ఉంది అని తను అన్నది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆయన అన్న మాటల్లో 3 మాటలు నాకైతే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ థింగ్, సామాను. మీరు ఒక స్టేచర్ ఉన్న పర్సన్. ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే, భయ్యా సామాన్ అంటే తప్పేంటి, ఇన్స్టాలో వాడెవడో అన్నాడు కదా, అది చాలా ఫేమస్ అయింది కదా, అప్పుడు ఎవడు మాట్లాడలేదు. చికిరీ సాంగ్లో సామాను అన్న పదం ఉంది, దానికి ఏం మీరు అబ్జెక్ట్ చేయట్లేదు, కానీ శివాజీ గారు అంటేనే ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. భయ్యా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాలో వాడెవడో గొట్టంగాడు, ఎవడికి తెలియదు. ఎవడో గొట్టంగాడు మాట్లాడేదానికి, ఒక స్టేచర్ ఉన్న పెద్ద మనిషి మాట్లాడడానికి, పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలాంటి మాటలు మాట్లాడడం 100% 100కి 100 పాలు తప్పు. ఈ పదానికి శివాజీ గారు ఆల్రెడీ సారీ కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే, చికిరీ మూవీలో సామాను అన్న పదం వాడారు కదా, అప్పుడు ఎవడు నోరు లేపలేదు. ఏంటి అంటే, చికిరీ మూవీ లిరిసిస్ట్ గారు చెప్పిన మాటలు వినండి ఆ సాంగ్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక క్యారెక్టర్, అండ్ అక్కడ క్యారెక్టర్ ఏంటి అంటే, విలేజ్లో పెద్ద ఎక్స్పోజర్ లేని పర్సన్, అడొక్కడ చప్రి. వాడు ప్రేమతో పాడట్లేదు ఆ అమ్మాయి గురించి, లస్ట్, కోరికతో, ఒక డిజైర్తో పాడుతున్నాడు. అలాంటి వాడు ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎలాంటి ఇంటెన్షన్తో పాడతాడు అన్నది ఆ సాంగ్. సో దానికి ఇక్కడ శివాజీ గారిని తీసుకొచ్చి అక్కడ లేపలేదు నోరు, ఇక్కడ లేపుతున్నారు అంటే చాలా తప్పు. సామాను ఈజ్ అన్ అబ్జెక్టిఫైయింగ్ వర్డ్ అండ్ అది అబ్జెక్టిఫై చేసినట్టే ఉంది, కాబట్టి అది తప్పు అండ్ దాంట్లో డౌట్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆయన ఏమన్నా అంటే, ఏమనుకోదు హీరోయిన్స్, మీరు ఒకవేళ ఏమన్నా అనుకున్నా పోయేదేం లేదు, లాగి పీకుతాం, అది వేరే విషయం అన్నాడు. లాగి పీకడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే పీకడం అంటే లాగ ఒకటి ఇస్తామనా, లేకపోతే ఏంటో అది అర్థం కాలేదు. నాకైతే లాగ ఒక 2 ఇస్తాను అన్నట్టే అర్థమైంది. సో అది కూడా నాకు తప్పనిపించింది. థర్డ్ థింగ్ ఏంటంటే, దరిద్రపు ముండా. ఇక్కడ కంటెక్స్ట్లో ఆయన దరిద్రపు ముండా అనలేదు, కానీ చాలామంది బయటకి నవ్వుకుంటూ ఉంటారు. కానీ బట్ లోపల వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుంటుందంటే, దరిద్రపు
XYZ మంచి బట్టలు వేసుకోవచ్చు కదా, ఏం పోయే కాలం అని అనుకుంటారు అని అన్నాడు. అక్కడ ఆ వర్డ్ వాడాడు కాబట్టి అది తప్పే. ఇంటెన్షన్ మైట్ బీ కరెక్ట్ అని చాలామంది పెద్దవాళ్ళు కూడా అనుకోవచ్చు, బట్ యూసేజ్ ఆఫ్ వర్డ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు కొంతమంది చీరలు వేసుకుంటారు, కొంతమంది కుర్తీలు వేసుకుంటారు, కొంతమంది ఏమైనా వేసుకుంటారు, ఎవరి చాయిస్ వాళ్ళదే. బట్ వెరీ వెరీ సూపర్బ్గా శేఖర్ భాషా గారు చెప్పారు ఏంటంటే, మై బాడీ మై చాయిస్ అంటున్నారు. మై బాడీ మై చాయిస్ అంటే ఏంటి? ఇప్పుడు గుడికి నేను బికినీ వేసుకొని వెళ్తా అంటే లాగి పెట్టి ఒకటి ఇస్తారు. ప్లేస్ బట్టి మన డ్రెస్సింగ్ అనేది ఉండాలి. అలా కాదు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వేసుకుంటా అంటే చెల్లదు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ అండ్ వీ షుడ్ లివ్ బై నార్మ్స్ అని అన్నాడు ఆయన. శివాజీ గారి ఇంటెన్షన్ ఏమన్నా ఉండని కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఇస్ ఒపీనియన్. రుద్దలేదు, అరే మీరు ఇలానే ఉండండి, మీరు ఇలానే చెయ్యండి, మీరు ఇలా లేకపోతే నేను నరికేస్తాను, లేకపోతే ఏదైనా చేసేస్తాను, అప్పుడు అసలు ఏమనలేదు. ఆయన ఇంటెన్షన్ ఇస్ క్లియర్. అమ్మ, బయట ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి, మనం ఎందుకు ఒకళ్ళకి అవకాశం ఇవ్వడం? మన కంట్రోల్లో ఉన్నది ఏంటి? మన బట్టలు కానీ, మన బిహేవియర్ కానీ, ఏదన్నా చూసుకుంటే జాగ్రత్తగా ఉంటే రేపు పొద్దున ఏ ఇబ్బందులు కలగవు అన్నదే ఆయన ఇంటెన్షన్ అండి. ఓవరాల్గా సారాంశం ఇది. ఎంత గొప్ప మాట చెప్పాలనుకున్నా యూసేజ్ ఆఫ్ వర్డ్స్ రాంగ్గా ఉన్నప్పుడు మొత్తం నీ ఇంటెన్షన్ పక్కకి వెళ్ళిపోయి నీ పదాలే కనపడతాయి. ఆయన యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఈ 3 తప్పు కాబట్టి ఆయన బహిరంగంగా వచ్చి మాట్లాడిన పదాలు చాలా చాలా తప్పు, అన్పార్లమెంటరీ. వాటిని నేను వెనక్కి తీసుకుంటున్నాను అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్, ఐ రిగ్రెట్ అని అన్నాడు. నేను 30 years ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, పాలిటిక్స్లో ఉన్నాను, ఒక్కలని పల్లెత్తు మాట అనలేదు, జగన్ గారిని అనలేదు, ఎవరిని ఏమనలేదు. అలాంటిది ఆ రోజు ఎలా నోరు జారనో నాకే తెలియదు. అలాంటి మాటలు ఆ భగవంతుడు నా నోటి నుండి ఎలా దొరలేలా చేశాడో అన్నది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సారీ చెప్పడానికి నాకేమీ సిగ్గు లేదు. కానీ అది చెబుతూనే ఆయన ఇంకోటి ఏమన్నానంటే, ఆ 2 పదాలకి కాకుండా ఐ స్టాండ్ బై మై స్టేట్మెంట్, ఎవ్వడికి భయపడేది లేదు ఆ విషయంలో మాత్రం అని అన్నాడు. వాక్ స్వాతంత్రం అనేది అందరికీ ఉంటుంది. నా ఒపీనియన్ నేను పెట్టడానికి ఐ హ్యావ్ మై రైట్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ రైట్స్ టు టాక్. బట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అనేవి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి మాట దాటితే ఊరు దాటిపోద్దంట. ఇది ఒకప్పుడు మాట, ఇప్పుడు మాట దాటిపోతే మొత్తం వరల్డ్ సర్క్యులేట్ అయిపోద్ది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఆయన ఇంకోటి ఏమన్నాడు, నేను స్టేట్మెంట్ ఏం తప్పుగా మాట్లాడలేదు కదండి, కానీ తీసుకెళ్ళి ఉమెన్ కమిషన్కి పెట్టారండి. ఒక మాట అడిగితే సరిపోయేది కదా, ఉమెన్ కమిషన్కి పెట్టే అవసరం ఏముంది? ఉమెన్ కమిషన్ పెట్టారు, వాళ్ళు నాకు కాల్ చేశారు, సార్ మీరు ఇట్లా 27th మీరు రావాలండి అని. నేను ఆల్రెడీ అపాలజీ వీడియో పెట్టానండి అంటే, సరే ఒక్కసారి మేము పంపించాక నోటీసు మీరు రావాల్సిందే అంటే ఖచ్చితంగా వెళ్తాను. సారీ చెప్పడానికి నాకేం సిగ్గులేదు. ఆది మానవుల నుంచి మనం ఎదుగుతూ వచ్చాం. అంటే మనిషి కోతి నుంచి మారుతున్న తర్వాత బట్టలు అనేవి వచ్చాయి, ఇంగితం వచ్చింది, అరే బట్టలు వేసుకోవాలి అన్న ఇంగితం ఎవరికి వచ్చిందో, ఒక అమ్మకు వచ్చిందో నాన్నకు వచ్చిందో తెలియదు, కానీ ఆ మెల్లగా బట్టలు తయారు చేయడం నుంచి, బట్టలు వేసుకోవడం నుంచి, బట్టలు కప్పుకోవడం వరకు వచ్చాం. లేదు మేము అదే కాలానికి వెళ్తాము, ఆది మానవుల్లానే ఉంటాము అంటే మీ తప్పు. లూలు మాల్ ఇన్సిడెంట్ నిధి అగర్వాల్ని చూసి నా గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే ఆవిడ నడుచుకుంటూ పోతుంటే అంతమంది మూక ఎగబడ్డారు. ఎగబడినప్పుడు జరగరాంది జరుగుంటే, కొద్దిగా ఆ బట్టలు జారిపోవడం కానీ లేకపోతే చిరిగిపోయి ఉంటే వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కదండి, అవి ఎవరైనా డిలీట్ చేస్తారా? అవి కొన్నేళ్ళు అలానే సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. అంటే కొంతమంది అడిగారు, సమంత గారు చీర కట్టుకునే వెళ్ళారు, మరి మీద పడ్డారు కదా, సో డ్రెస్సింగ్ బట్టి కాదు కదా అని ఇంకొక జర్నలిస్ట్ కూడా ఒక క్వశ్చన్ అడిగిందండి. యాక్చువల్లీ వ్యాలిడ్ క్వశ్చన్. సో మీరు డ్రెస్సింగ్ బట్టలు అంటున్నారు, ఎన్నో అమ్మాయిలని అత్యాచారాలకు గురి చేస్తున్నారు. 3 years పిల్లలు, 4 years పిల్లలు, ఇంకా పసిపిల్లలు, వాళ్ళని ఏ డ్రెస్ చూసి అత్యాచారం చేస్తున్నారు సార్ అని అడిగింది. సూపర్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండమని చెప్పడంలో తప్పు లేదు కదా, నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు మార్చేసుకోవాలి, ఇది కప్పుకోవాలి, అది కట్టుకోవాలి అన్నది కాదు నా ఇంటెన్షన్. అరే నేను ఒక ఇండస్ట్రీలో ఉన్నాను, మా ఆడపడుచులు రేపు పొద్దున ఎవరికైనా ఏదైనా జరగరాంది జరిగితే మీ ఇంట్లో బాబాయ్ కానీ, మీ ఇంట్లో మీ నాన్న కానీ ఎవరైనా చెప్పరా? ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంట్లో వాళ్ళ అమ్మ బియ్యం చెరుగుతోంది, అలా నడుచుకుంటూ వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు జస్ట్ అలా బయట కొద్దిగా 8 years ఆమెకి ఇలా బయట ఇలా జరిగినప్పుడు ఆ అబ్బాయి అమ్మ అని బయట కప్పుతాడు. మన ఇంట్లో అమ్మకే
అలాంటిది నేను ఇది మా ఇల్లు అనుకున్నా, మా ఇండస్ట్రీ అనుకున్నా కాబట్టి ఇది హీరోయిన్స్‌కి మాత్రమే చెప్పాను. వాళ్ళని అరే! ఇలానే ఉండాలి, ఇలానే కప్పుకోవాలి, మీరు ఇలానే బతకాలని నేనేం చెప్పలేదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఒకళ్ళకి చెప్పడానికి నేనెవరినమ్మా? సార్ మరి అబ్బాయిలు గదా మూగబడతారు. వాళ్ళకెందుకు చెప్పరు? హీరోయిన్స్‌కెందుకు చెప్తున్నారు అంటే, ఎవరు చెప్తే ఎవరు వింటారు సార్? ఇప్పుడు వాడేమంటాడు, నేను ఫ్యాన్‌ని. అరే! సినిమా వాళ్ళంటే చాలా మందికి పిచ్చి ఉంటది. వాళ్ళు మన అని ఫీల్ అయిపోతారు. వాళ్ళని టచ్ చేయాలి. సో, వాళ్ళు ఆ జోన్‌లో ఉంటారు. అరే! ఇప్పుడు మమ్మల్ని సెల్ఫీ అడుగుతారు. సెల్ఫీ అడిగినప్పుడు మేము ఇవ్వకపోతే, ఆహా! ఒక్క సినిమాకే అలా అనుకుంటారు. సో, ఇప్పుడు వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. అంటే శ్రీదేవి గారు షూటింగ్‌లో ఉన్నప్పుడు ఒకడు వెనక నుంచి వచ్చి హగ్ చేసుకున్నానురా నేను శ్రీదేవిని అని చెప్పేసి ఫుల్ ఊరంతా చెప్పుకున్నానంట. తెనాలిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు. అప్పుడు మేము పేపర్‌లో కూడా చదివాం. అది తప్పే. కానీ అందరిని మనం కంట్రోల్ చేయలేం కదా సార్. మన చేతుల్లో ఉన్నది ఏంటి? జాగ్రత్తగా ఉండడం. అదొక్కటే మన కంట్రోల్‌లో ఉంది. సరే ఇప్పుడు మీరు ఎంత చెప్పినా అక్కడ బయట అరే మై బాడీ మై చాయిస్ అంటున్నారు. అది ఇది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అని మారతారా అంటే, సార్ చెప్పడం మన బాధ్యత. ఇప్పుడు గాంధీ గారు అన్ని ఇయర్స్ పోరాడితే మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి? అరే! చెప్దామని చెప్పాను. గంగాధర్ శాస్త్రి గారు తెలుగు సమాజాన్ని, తెలుగు వాళ్ళ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో గరికపాటి గారు గాని, చాగంటి గారు గాని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో స్టేజెస్ మీద ఎన్నో మాటలు మాట్లాడారు. ఇప్పుడు నేను మాట్లాడితే తప్పైపోయింది అని చాలామంది సెలబ్రిటీస్ ఇప్పటిదాకా ఏం నోరు జారలేదా సార్ ఎప్పుడు? కానీ నేనొక్కడిని మాట్లాడుతుంటే ఎందుకు ఇన్ని మాటలు అంటున్నారు? పులిమోల్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సరే నన్ను ఇంతమంది అంటున్నారు కదా! ఆ రోజు నిధి అగర్వాల్ కోసం ఎంతమంది పోరాడారు? ఇప్పుడు ఇంత పోరాటం చేస్తున్నారే నిధి అగర్వాల్ కోసం ఎవరైనా నిలబడ్డారా? హీరోయిన్స్‌లో కూడా ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు భూమిక గారు గానీ, మీరా జాస్మిన్ గానీ, సాయి పల్లవి గానీ, లేకపోతే అనుష్క గానీ వీళ్ళని ఎవరినైనా టచ్ చేశారా? వాళ్ళని చూస్తే అరే మన అమ్మాయిరా, మన ఇంటి పిల్లరా అన్నట్టే ఉంటారు. మన డ్రెస్సింగ్ బట్టే ఉంటది. మన వేష భాష బట్టే ఉంటది అని అన్నాడు. ఇందులో ఒకటి కరెక్ట్, ఒకటి రాంగ్ అండి. ఇప్పుడు అనుష్క గారు ఒక ఈవెంట్‌లో ఫుల్ డ్రెస్ కుర్తీ బ్లూ అండ్ బ్లూ ఏసుకొని ఎళ్తారు. దాంట్లో అలీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఆవిడ తొడలుంటాయి అవి ఇవి అని ఏవో చాలా వల్గర్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. అక్కడ ఆవిడ ఏసుకున్న డ్రెస్ ఏంటండి? ఈయనన్న మాటలేంటి? ఒకటి మాత్రం నిజమండి. వాళ్ళు ఏసుకునే డ్రెస్సు అవన్నీ పక్కన పెడితే మెంటాలిటీ అనేది కొద్దిగా సివిక్ సెన్స్ అనేది ఉండాలి. చాలా మందికండి ఎలా బిహేవ్ చేయాలి పబ్లిక్‌లో గానీ, ఎవరితోనా కలిస్తే సడెన్‌గా వాళ్ళు ఎప్పుడు అమ్మాయిల్ని చూసుండరు. అమ్మాయిలతో మాట్లాడి ఉండరు. ఇంకా ఎగబడిపోతుంటారు. ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు. అలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూసాను. అది వాళ్ళ తప్పు గాదు. పెరిగిన వాతావరణం గానీ, బావిలో ఉండి ఎక్కువ ఎక్స్‌పోజర్ లేని వాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళని గైడ్ చెయ్యాలి ఆబ్వియస్‌లీ. అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆవిడ అన్నదండి ఆ స్టేట్మెంట్స్ నిజంగా సూపర్బ్‌గా అనిపించాయి. అవేంటంటే స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటున్నారు. దేనికి కావాలి మీకు స్వేచ్ఛ? కప్పుకోవాల్సిన బాడీని బయటకు చూపించుకోవడానికా మీకు కావాల్సింది స్వేచ్ఛ? దానికి కాదు కావాల్సింది. మీరు చదువుకోవడానికి ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తుంటే, ఎవరన్నా అడ్డుపడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు గానీ, ఊరి వాళ్ళు గానీ దానికోసం పోరాడండి. దానికి కావాలి మీకు స్వేచ్ఛ. మీకు ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు గానీ, సొసైటీ గానీ, మీ రిలేటివ్స్ గానీ అడ్డుపడితే దానికోసం పోరాడండి. దానికోసం కావాలి మీకు స్వేచ్ఛ. మిమ్మల్ని ఎవరైనా మాట్లాడనివ్వకుండా చేస్తుంటే దానికోసం పోరాడండి. దానికోసం కావాలి మీకు స్వేచ్ఛ. నిజంగా సూపర్బ్ అండి. ఇచ్చి పడేసింది. ఏమంటున్నానంటే సీ అరే! మై బాడీ మై చాయిస్ అంటున్నారు. మా బట్టలు మా ఇష్టం అంటున్నారు. వి ఆర్ లివింగ్ ఇన్ ఎ మోడర్న్ వరల్డ్. ఏ బట్టలన్నా ఎవ్వరన్నా ఏసుకోవచ్చండి. నేనైనా, శివాజీ గారైనా లేకపోతే ఆవిడన్నా కూడా అది మీ ఇష్టం. ఎవ్వరు ఎవరిని మార్చలేము ఇక్కడ. బట్ ద థింగ్ ఈస్ ఆయన చెప్పింది కూడా అందరు అమ్మాయిలకి చెప్పలేదండి. హీరోయిన్స్‌కి చెప్పాడు. ఆయన మీరు ఇదేసుకోవాలి, ఇదేసుకోవాలని ఆయనేమి మీ హక్కుల్ని హరించలేదు. మీ స్వేచ్ఛనేమి తొక్కేయలేదు. ఏం చెప్పలేదు. ఆయన జస్ట్ జాగ్రత్త చెప్పాడు. ఆయనేమి ఇలానే ఉండు అని అంటే అప్పుడు తప్పయ్యేది. సొసైటీకి తగ్గట్టు మనం కూడా ఉండాలండి. దట్స్ అ మినిమమ్ థింగ్. ఎందుకంటే సొసైటీలో దరిద్రులు ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు, సొసైటీలో ఎదవలు ఉన్నారని మనకు తెలిసినప్పుడు, అరే లేదు నేను ఇలానే ఉంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మీ అంతకు మీరే ప్రొవోక్ చేస్తే, వాడెవడో తాగిన మత్తులోనో లేకపోతే వాడెవడో ఎదవో, పర్వర్టో వచ్చి ఏదైనా చేస్తే అప్పుడు మీరేం చేయలేరు కదా! అలాంటి ఎదవలున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. వాడంటాడు ఒక అత్యాచారం జరగడానికి అమ్మాయి కూడా కారణమే. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు.
ఇప్పుడు ఆ అమ్మాయి మమ్మల్ని ప్రొవోక్ చేస్తుంది, ఆ అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుంది, ఎవరు వేసుకోమన్నారు అలాంటి బట్టలు? అలాంటివి వేసుకుంటే మాకు తెలియకుండా మేము అలాంటివి చేస్తాం అని అన్నాడు. ఇది వాడి నోటి నుండి వచ్చిన మాట, నేను అనలేదు. సో అలాంటి దరిద్రులు మన సమాజంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. నువ్వు ఎంతమందిని కంట్రోల్ చేయగలవు, ఎంతమందిని నువ్వు మార్చగలవు, ఎంతమందిని నువ్వు ఎడ్యుకేట్ చేయగలవు? సింపుల్ లాజిక్. అలాంటి పర్వర్ట్స్ ఉన్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయలేవు, ఎంత చెప్పినా ఏం చేసినా. లా కూడా స్ట్రిక్ట్గా లేదు. వేరే కంట్రీస్లో ఇలాంటివి చేస్తే ఇప్పుడు ఆయన ఒకటి అన్నాడు, భారతదేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది. అది బట్టల వల్ల కాదు, మైండ్ సెట్స్ వల్ల. వాళ్ళు చిన్న పిల్లల్నే వదిలినప్పుడు, మీరు ఇలాంటి బట్టలు వేసుకున్నప్పుడు, వాడికి తెలియకుండా వాడి పర్వర్ట్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు, అలాంటి దరిద్రులు ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా. అదే ఎవరైనా చెప్పగలిగేది. ఇప్పుడు శివాజీ గారు అన్న 3 మాటలు ఖచ్చితంగా తప్పే, కానీ ఆయన ఇంటెన్షన్ అయితే తప్పు కాదు, అయితే నేను ఒప్పుకుంటా, దాంట్లో డౌట్ లేదు. ఆయనకి ఎంత యునానిమస్ సపోర్ట్ వస్తుందంటే అండి, ఎక్కడ చూసినా ఆయన తప్పు అని చెప్పేవాళ్ళు ఒక 5% ఉంటే 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ ఈజ్ రైట్. అంటే ఆయన ఇంటెన్షన్, మాటలు ఆయన చెప్పిన అందరూ తప్పే అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఆయనే తప్పని ఒప్పుకున్నాడు. ఆయన అన్నదే శేఖర్ భాష కూడా అదే అన్నాడు. ఏమన్నారంటే, మై బాడీ మై చాయిస్ అని మీరు పొట్టిబట్టలు వేసుకొని ఎక్కడో వెళ్తారు, రోడ్డు మీద అలా నిల్చుని ఉంటారు. వాడెవడో రోడ్డు మీద వెళ్ళి అలా సొల్లు గార్చుకుంటూ వెళ్ళి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యిద్ది. అప్పుడు మీరు ఏమంటారు? నా తప్పేముంది, వాడు కామంతో చూశాడు, వాడి పర్వర్ట్ మైండ్ సెట్, వాడెళ్ళి గుద్దుకున్నాడు, నా తప్పేం లేదు కదా అంటారు. అసలు ఆ ఎదవల్ని పెంచి పోషించింది మీరే కదా. ఇన్స్టాలో కిలివేషాలు వేస్తూ వాళ్ళని పెంచి పోషించింది మీరే కదా. ఇప్పుడు పుష్పలో ఊ అంటావా ఊ అంటావా సాంగ్ లేకపోతే చూడరా? అలాంటి ఐటెం సాంగ్లు ఎందుకు వస్తున్నాయి? ఐటెం సాంగ్ లేకపోతే సినిమా నడవవా? ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఎంతమంది చూడడానికి ఇష్టపడతారు? ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూడడానికి ఎంతమంది ఇష్టపడతారు? 50% ఆఫ్ ద పీపుల్ ఆడవాళ్ళే ఉన్నారు, వాళ్ళు చూడడానికి ఇష్టపడరు. పెద్దవాళ్ళే ఉన్నారు, వాళ్ళు చూడడానికి ఇష్టపడరు. ఒక తండ్రి పిల్లలతో వెళ్తాడు, చూడడానికి ఇష్టపడతాడా? ఇష్టపడరు. ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ మాస్ కానీ ఎంత వయసు వచ్చినా వయసు రీత్యా సంబంధం లేకుండా సొంగ గాడ్చుకుంటూ చూడాలనుకునే వాళ్ళు చూస్తారు. అండ్ మీరు ఏదైనా ఈవెంట్స్కి ఏదైనా బట్టలు చాలా గ్లామరస్గానో లేకపోతే ఏవేవో వేసుకొని వెళ్తారు, ఎవరిని అట్రాక్ట్ చేయడానికి? అంటే మీరే ఒక సెట్ ఆఫ్ వెధవల్ని తయారు చేస్తున్నారు, వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. మళ్ళీ మీరే వచ్చి ఆ వెధవలు అని తిడతారు, వాళ్ళు మారాలి అంటారు. ఎక్కడ న్యాయం అన్నాడు? ఆయన చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఒక ఆవిడ కూడా ఇదే చెప్పింది. సో మీరు ఏమనుకుంటారంటే, మాకు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నారు. కానీ మీకు ఇన్స్టాలో ఫాలోవర్స్ మీ పోరాటము, మీ ఉద్యమాల వల్ల కాదు, మీరు చేసే వెకిలి చేష్టల వల్ల, వేసుకునే బట్టల వల్ల వస్తున్నారు, కానీ మీరు చేసే ఉద్యమాల వల్ల కాదు. సో ఆ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఈ శేఖర్ భాష గారు కానీ ఆవిడ చెప్పింది ఒకటే, వెధవల్ని వాళ్ళే పెంచి పోషిస్తున్నప్పుడు, వెధవల్ని వాళ్ళే తయారు చేస్తున్నప్పుడు యూఆర్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సింగ్. ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్సే మిమ్మల్ని పోషిస్తున్నారు, ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వల్లే మీరు సంపాదిస్తున్నారు. వాళ్ళ సంపాదన మీద ఉండి ఆ వెధవల్ని మీరే పెంచి పోషించి ఈరోజు వాళ్ళని మీరు తిరుగుతున్నారంటే ఇంత హిపోక్రసీ ఏంటి? చాలామంది సంఘాలు బయలుదేరాయి వీళ్ళని సపోర్ట్ చేస్తూ. ఇప్పుడు ఆ సంఘాల వాళ్ళు నేను అడుగుతున్నా అండి, మీరు బికినీ వేసుకుని వెళ్ళి పోరాడతారా? పోరాడరు. ఎందుకంటే మీకు ఆత్మాభిమానం ఉంది. మీ ఆత్మాభిమానాన్ని మీరు అమ్ముకుంటారా? అమ్ముకోరు. కానీ వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళ కోసం ఏంటండి మీరు పోరాడేది? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆడవాళ్ళలో కూడా కొంతమంది ఇలా ఉన్నారు, చాలామంది పద్ధతిగా ఉండాలనుకుంటారు, చాలామంది మంచిగా ఉన్నారు, ఎక్కడ ఏది వేసుకోవాలి అన్నది వాళ్ళ కామన్ సెన్స్ ఉంది. అండ్ చాలామంది ఆడవాళ్ళే దీనికి స్టాండ్ తీసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అని కూడా అన్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు తిరిగే సర్కిల్ బట్టి కూడా బిహేవ్ చేయాలండి. ఎందుకంటే ప్రైవేట్గా ఉన్నప్పుడు మీరు ఏ డ్రెస్ వేసుకున్నా ఎవ్వడు మిమ్మల్ని ఏం అడగడండి. ఎందుకంటే యు ఆర్ ఇన్ అ సెట్ ఆఫ్ పీపుల్ వేర్ యు ఆర్ కంఫర్టబుల్, వేర్ నో బడీ ఈజ్ జడ్జింగ్ యూ. ఎవరు ఏం అనుకోరు. అప్పుడు మిమ్మల్ని అరే షార్ట్ వేసుకున్నావా లేకపోతే ఇక్కడ దాకా వేసుకున్నావా అన్న మైండ్ సెట్తో చూడరు. ఎలాంటి సెట్ ఆఫ్ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. బట్ వెన్ యూఆర్ ఇన్ పబ్లిక్ ఆబ్వియస్లీ క్రిటిసిజం వస్తుంది. అప్పుడు యూ షుడ్ బీ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్, ఎనీ కైండ్ ఆఫ్ పర్వర్ట్స్. అలాంటి టైంలో ఎవడన్నా ఏదైనా చేస్తే అప్పుడు ఎవడు ఏమి చేయడానికి లేదు. అండ్ యాక్చువల్లీ నిధి అగర్వాల్ పాపం నిజంగా అండి ఆ రోజు చూసినప్పుడు ఏంట్రా ఇది. కానీ అక్కడికి వచ్చిన చాలామంది ఏంటంటే పర్వర్ట్ మైండ్ సెట్స్ కాదండి. అంటే వాళ్ళు ఏంటంటే శివాజీ గారు చెప్పినట్టు
అరే సెలబ్రిటీ కదా చూడాలి కదా అన్న మైండ్ సెట్ చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను కొంతమందిని చూస్తానండి, అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ అసలు సిగ్గు శరం ఏమీ ఉండవండి, సెన్స్ ఉండదు. వాళ్ళు ఏదో హాస్పిటల్లో ఉంటారు, లేకపోతే ఫ్యూనరల్కి వెళ్తారు, అక్కడ కూడా వెళ్ళి ఇలా సెల్ఫీ తీసుకోవడానికి వెళ్తారు. ఒకసారి బాలయ్య గారు కరెక్ట్ అనిపిస్తుంది, ఈడ్స్ ఒకటి ఇస్తారు. ఒక సమయం సందర్భం అనేది ఉండాలి. అలాంటి కామన్ సెన్స్ లేని జనాల మధ్యలో బతుకుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు. సో ఆయన అనసూయ గారిని అడ్రస్ చేస్తారు. అమ్మా అసలు నువ్వు ఎందుకు వచ్చావమ్మా, నిన్నేమన్నా అన్నానా, నేను ఒక్క మాట అయినా అన్నానా నిన్ను, నువ్వు ఎందుకు వచ్చావు తల్లి, నువ్వు నా మీద జాలి చూపిస్తున్నాను, థ్యాంక్ యూ అమ్మ, నీ విశాల హృదయానికి అండ్ నీ రుణం తీర్చుకునేలా నాకు అవకాశం ఆ భగవంతుడు త్వరలోనే ఇవ్వాలి అంటే అప్పుడు రిపోర్టర్ అడుగుతుందండి, ఏం అవకాశం సార్ అంటే ఎలాంటిది అంటే, అలా కాదమ్మా రేపు ఎప్పుడైనా ఆమె మీద ఏదైనా జరగరాంది జరిగితే ఖండించడానికి నేను వెళ్ళే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అన్నాడు. సో ఇక్కడ అనసూయ గారి గురించి వద్దాం. సో ఆవిడ ఫస్ట్ రియాక్ట్ అయిన స్టేట్మెంట్ ఏంటంటే, శివాజీ గారికి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు పూర్వకాలంలో పంచలు ధోతీలు పెళ్ళైన వాళ్ళు మెట్టలు కూడా వేసుకునేవాళ్ళు. సో ఆయన కూడా అవి వేసుకోమని నేను కూడా చెప్పగలను, ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది అని అన్నది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, వీటన్నిటికీ కూర్చొని శివాజీ గారు అపాలజీ చెప్తూ ఇవన్నీ వీడియో ప్రెస్తో మాట్లాడిన మాటల గురించి ఆవిడ ఏం రియాక్ట్ అయిందంటే, ఇప్పుడు మా అమ్మ ఒకటి చెప్పేది ఏంటంటే, పట్టుమని మాట్లాడే వాళ్ళు ప్రాబ్లం లేదు ఎవరికైనా, వాళ్ళు డేంజర్ కాదు సొసైటీకి, బట్ నవ్వుకుంటూ చాలా స్లోగా నిదానంగా నాన్న బుజ్జి కన్నా చిన్న అంటే వాళ్ళు చాలా డేంజర్ అని మా అమ్మ చెప్పేది. నేను నమ్మేదాన్ని కాదు, బట్ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఆయన ఒక్కడే కూర్చొని మాట్లాడుతూ ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే నాకేమనిపించిందంటే, టాప్ లైన్లో రెడ్ లైన్తో పెట్టచ్చు ఎంత నార్సిసిజం ఉందో, ఈజ్ హ్యావింగ్ నార్సిసిస్ట్ మైండ్ సెట్ అని అన్నది. బేసికలీ నార్సిసిస్ట్ అని ఎవరిని అంటారంటే, సెల్ఫ్ సెంటర్డ్, డీప్ అటెన్షన్ సీకింగ్, పోతే ఎంపతి లేని వాళ్ళని నార్సిసిస్ట్ మైండ్ సెట్స్ అంటారు. తన మీద తనకు చాలా అధిక ప్రేమ ఉన్న వాళ్ళని, లేకపోతే ఒక సానుభూతి లేకుండా, అంటే ఒక ఆ పదం ఎందుకు వాడిందని నేను అనుకుంటున్నా అంటే, ఒక పక్క నిధి అగర్వాల్ కన్నా అన్యాయం జరిగితే తననే బ్లేమ్ చేస్తున్నాడు కదా అన్న ఇంటెన్షన్తో ఆ పదం వాడి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అది కూడా కాకుండా, లేకపోతే ఆ ప్రెస్ ముందు కూర్చొని అటెన్షన్ కోసం ఇవన్నీ పాటలు పడుతున్నాడో, సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడో అన్నదో ఏమో తెలియదు, కానీ ఆ మాట అన్నది. అండ్ ఈజ్ అ మిసోజనిస్ట్. మిసోజనిస్ట్ అంటే స్త్రీ ద్వేషి, అంటే స్త్రీ పట్ల చులకన భావం, వాళ్ళు ఎప్పుడు మా కాలి కిందే ఉండాలి, అంటే ఆధిపత్యం చెలాయించాలి అని అనుకునే వాళ్ళని మిసోజనిస్ట్ అంటారు. ఆ మైండ్ సెట్తో ఉన్నవాడు అండ్ ఆయన సొసైటీకి చాలా డేంజర్. ఈ చేతకానితనం వల్ల ఈ మాటలు వస్తాయి, బట్టలు ఇవన్నీ మాటలు, లేకపోతే అసలు ఈ మాటలు రావు. ఆయన కంట్రోల్ చేయలేక వేరే వాళ్ళతో కంట్రోల్ తీసుకొని వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని అనుకునే మైండ్ సెట్ ఆయనకు ఉంది. సార్ మీరు ఉన్నారు, రేపు పొద్దున ఎప్పుడైనా అవకాశం వస్తే ఆ అమ్మాయిని ఖండించాలని. సార్ నెవర్. నేను ఎన్నో దాటుకొని వచ్చాను సార్, నాకు ఒక బ్యూటిఫుల్ హస్బెండ్ ఉన్నాడు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ, వాళ్ళందరూ స్టాండ్ తీసుకుంటారు. అండ్ నాకు మీ అవసరం ఎప్పటికీ రాదు, రాకూడదని కోరుకుంటున్నాం. సో ఐ సింపథైజ్ యూ అన్న, మీ మీద జాలి పడలేదు సార్, సింపథైజ్. ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోండి. ఇప్పటికీ ఐ సింపథైజ్ యూ, ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. సార్ మేమేం చిన్నపిల్లలం కాదు, మేము ఏం వేసుకోవాలో మాకు తెలుసు, మీరు చెప్పనవసరం లేదు. దయచేసి మా స్వేచ్ఛని మా హక్కులతో మేము జీవించేలా మమ్మల్ని బతకనివ్వండి సార్, అదొక్కటే నేను కోరుకుంటున్నాను, చాలా మర్యాదపూర్వకంగా అడుగుతున్నాను అని అన్నది. సో ఇక్కడ దాకా ఫస్ట్ మాట్లాడితే, ఇప్పుడు శివాజీ గారు మిసోజనిస్ట్ మైండ్ సెట్ అవన్నీ అది మీ ఒపీనియన్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆధిపత్యం చెలాయించాలని కానీ ఏం చేయలేదండి. ఆయన సింపుల్గా ఒకటే అన్నాడు, నేను ఎవరిని చెప్పడానికి, నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్పా, జాగ్రత్తగా ఉండడమ్మా ఇలా జరుగుతున్నాయి అని చెప్పిన దాంట్లో తప్పులేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఏం వేసుకోవాలో మేము చిన్నపిల్లలం కాదు, మా బట్టలు అది అన్నది. ఆయన ఇప్పటికే అంటున్నాడు, మీ ఇష్టం వచ్చింది వేసుకోండి కానీ జాగ్రత్త చెప్పడం నా బాధ్యత అని అంటున్నాడు. ఆయన అంత పెద్ద ఆల్మోస్ట్ 40 minutes ఒక టాపిక్ మీద మాట్లాడితే నీకు అర్థమైంది ఇదా, నువ్వు అర్థం చేసుకుంది ఇదా. అండ్ ఇంకోటి ఏమన్నదంటే, సార్ మీరు ఇప్పుడు సింపుల్గా అందరి ముందు వచ్చి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు, యూ కాంట్ గెట్ అవే విత్ దిస్. కాంట్ గెట్ అవే విత్ దిస్ అంటే, రాజ్యాంగంలో ఒపీనియన్ చెప్పకూడదని ఎక్కడ రాజ్యాంగంలో లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా అదే చెప్పాడు, ఎవరి హక్కులు తొక్కేయాలని కానీ ఏం లేదు. సెకండ్ థింగ్, ఆయన అన్న మాటలు పెద్ద బూతులా అంటే బూతులే, తప్పే, దానికి అపాలజీ చెప్పారు, అపాలజీ వీడియో కూడా చేశారు, ఉమెన్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడతారు. యూ కాంట్ గెట్ అవే విత్ దిస్ అంటే ఏమన్నా అనరాని మాటలు అన్నారా, స్పెసిఫిక్ నేమ్ తీసుకొని
వాళ్ళని ఏమన్నా కించపరిచాడా? ఎవరిని అనలేదే. ఆవిడ అంటోంది నన్ను స్పెసిఫిక్‌గా అనలేదు. కలెక్టివ్‌గా లాగారు. అంటే నేను కూడా హీరోయిన్‌నే. నేను ఒక 2 సినిమాల్లో లీడ్ చేశాను. పొద్దున ఒక వీడియో చూసానండి. అసలు ఆయన నిన్నెందుకంటాడు? నువ్వేమన్నా హీరోయిన్‌వా? నువ్వు సైడ్ క్యారెక్టర్‌వి. స్పెషల్ సాంగులు చేసుకునేదానివి అని అన్నాడు. ఇది ఆయనన్న మాటలు, నేనన్న మాటలు కాదు. ఆయన హీరోయిన్స్‌ని అన్నాడు. అది కూడా స్పెసిఫిక్‌గా ఎవరి నేమ్ తీసుకొని అనలేదు. అందరు హీరోయిన్స్‌కి జాగ్రత్త చెప్పాడు ఫస్ట్ థింగ్. కాంట్ గెట్ అవే విత్ దిస్ అంటే ఆయన అంత తప్పు ఏం చేశాడో నాకైతే తెలీదు. ఇక్కడి వరకు కూడా శివాజీ గారిది నాకైతే ఏం తప్పు అనిపించలేదు. అండ్ ఇన్సెక్యూరిటీ అంటారా? దీనికి శివాజీ గారు సమాధానం ఇచ్చాడు. ఏంటంటే, అమ్మ నాకు ఇన్సెక్యూరిటీ అన్నావు. అవునమ్మా, ఇన్సెక్యూరిటీయే. దేనికి ఇన్సెక్యూరిటీ అంటే, రేపు పొద్దున ఏదైనా హీరోయిన్‌కి ఎక్కడన్నా జరగరానిది ఏదైనా జరిగితే వాళ్ళు తీసుకోలేరేమో, ఆత్మహత్యల వరకు వెళ్తారేమో అన్న భయంతో వచ్చిందమ్మా. దానికమ్మా నాకు ఇన్సెక్యూరిటీ ఉంది అన్నాడు. నిజంగా అండి, ఇప్పుడు ఆయన అనాల్సింది అనేసి తర్వాత సారీ చెప్పేస్తే ఆయన కరెక్ట్ అయిపోడు, ఒప్పుకుంటా. ప్రాబ్లం ఏంటంటే ఆయన అంత క్లియర్గా చెప్తున్నాడు ఆయన ఇంటెన్షన్ ఏంటి అన్నది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హిస్ ఇంటెన్షన్ అండ్ టాక్ అకార్డింగ్లీ. కానీ లేకపోతే ఆయన ఏదో మాట్లాడేశాడు, ఇప్పుడు నేను కౌంటర్ ఇవ్వాలి, లేకపోతే ఆయన ఏదో అనేసాడు కాబట్టి నేను కౌంటర్ ఇచ్చా కాబట్టి, ఆయన ఏదో అన్నాడు కాబట్టి మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వాలి, ఇది లూప్లో వెళ్ళకూడదండి. ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పేశాడు, కేల్కతం దుకాన్ మంది అక్కడతో అయిపోవాలి. కానీ అసలు యాక్చువల్లీ అనసూయ గారు అంత అటెన్షన్ సీకింగ్ ఇంకెవ్వరు లేరు అనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదైనా అర్జున్ రెడ్డి ఇష్యూ కానీ, లేకపోతే చాలా చోట్ల ఏమీ లేని చోట అటెన్షన్ సీకింగ్ కోసం చాలా సార్లు అనసూయ గారే చేశారు. ఆవిడ అటెన్షన్ సీకింగ్ కోసం శివాజీ గారిని అంటుంటే నాకు పెద్ద కామెడీ అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం. అండ్ ఇంకోటి ఏమన్నానంటే, అనసూయ గారు యాక్చువల్లీ మనకు సనాతనంలో మగవాళ్ళు చాలా కంట్రోల్డ్గా ఉండేవాళ్ళు, చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉండేది. అప్పుడు పెట్టికోట్లు, బ్లౌజులు కూడా లేవు, జస్ట్ ఒక పైట అలా కప్పుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ ముఘల్స్ వచ్చినప్పటి నుంచే వాళ్ళు మన మీద మిసాజిని రుద్దారు. ఇప్పుడు చేంజింగ్ సిచ్యువేషన్స్ బట్టి మనం కూడా మారుతూ ఉండాలండి. ఇంకా కన్సర్వేటివ్ మైండ్ సెట్స్తోనే అలానే ఉంటాము అంటే ఇంకెవ్వరు మార్చలేము అన్నది ఒప్పుకుంటాం. ఈ చేంజింగ్ ట్రెండ్స్ బట్టి డ్రెస్సింగ్ అనేది మారుతుంటుంది, మోడర్న్గా రెడీ అవుతారు, ఎవ్వరు దాన్ని కాదనట్లేదు. ఎలాంటి ప్లేస్లో వెళ్ళి ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాం అన్న దానిపైన ఇక్కడ కామెంట్స్, అది కూడా హీరోయిన్స్ గురించి. ఇంకోటి ఏంటంటే భయ్య, శేఖర్ భాష దీనికి ఒక లాజిక్ చెప్పాడు. ఏంటంటే చీర కట్టుకోవాలి అని. ఆయన ఏమనంటే చీర కట్టుకొని అన్నది ఆయన పర్సనల్ చాయిస్. ఇప్పుడు చీర కట్టుకొని కూడా చాలామంది చాలా వేస్తారు, చీర కట్టుకొని కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తారు, చీర కట్టుకొని కూడా వాన సాంగ్స్ ఉంటాయి, చీర కట్టుకొని కూడా చేయరానివి ఎన్నో చేస్తారు. ఇక్కడ చీర అన్నది కాదు, అది ఆయన పర్సనల్ చాయిస్. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం డ్రెస్ వేసుకున్నాం అన్నది, ఇప్పుడు గుడికి వెళ్తున్నాం దానికి తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలి, పబ్కి వెళ్తున్నాం దానికి తగ్గట్టు నీ ఇష్టం వచ్చింది వేసుకో. అలాంటివి ఆయన ఇంటెన్షన్. ఈవెన్ శివాజీ గారు కూడా మేబీ ఆ ఇంటెన్షన్తోనే చెప్పారని నేనైతే అనుకుంటున్నాను. పర్వర్ట్ మైండ్ సెట్ వాడు చీర వేసుకున్నా ఏది వేసుకున్నా వాడు ఏది చేయాలనుకుంటే చేస్తాడు సార్. అదైతే 100% కరెక్ట్. ఇప్పుడు చిన్న పిల్లల్ని వదలని సమాజంలో మనం ఉన్నాం. ఆయన ఏం చెప్పాల్సి ఉండే అని నాకు అనిపించింది ఏంటంటే, హీరోయిన్లు మీరు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎదవలు ఉన్నారు, మంచి బట్టలు వేసుకోండి, అది మీకే మంచిది. ఎందుకంటే చూస్తున్నాం కదా, దరిద్రులు ఎక్కువైపోయారు, మూకల్లాగా పడిపోతున్నారు, అడవి మనుషుల్లా పడిపోతున్నారు, వాళ్ళని మార్చలేము. అండ్ దరిద్రులారా, కనీసం కొద్దిగా కడుపుకి అన్నం తిన్నవాడిలాగా బిహేవ్ చేయండి. మీరు ఫోటో దిగాలనుకోవడం తప్పు కాదు, అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి బిహేవ్ చేయండి అని అట్లా చెప్పింటే అయిపోయేదండి కేల్కతం దుకాన్ మంది. ఈవెన్ అనసూయ ఈ మాట అంటది, సార్ మీరు అనాల్సిన మాట ఏంటంటే ఆ దరిద్రుల్ని, ఆ ఎదవల్ని తిట్టేసి రెస్పెక్ట్ చేయండి, ఆ బ్యూటీ ఏదైనా ఉందో దాన్ని ఎంజాయ్ చేయండి, రెస్పెక్ట్ చేయండి, అంతేగాని అట్లా అడవి మనుషులా పడకండి, ఇలాంటి అడ్వైస్ ఇవ్వాలి. అంతేగాని విక్టిమ్స్ని బ్లేమ్ చేయడం కానీ, లేకపోతే మీరు సింపతి కార్డ్ ప్లే చేయడం కాదు, మాటలు అనడం కాదు అని అన్నది. ఈ మాటతో ఐ అగ్రీ విత్ అనసూయ గారు. ఇంకోటి ఏమన్నదంటే, సార్ మీరు ఫస్ట్ మాట్లాడింది ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అది మీ నిజస్వరూపం. మొన్న మాట్లాడారు చూసారా, అది మీరు కెమెరా ఆన్ చేస్తే సినిమాలో యాక్ట్ చేయండి, ఇక్కడ కాదు, మీ ప్లేస్ కూడా మేము చూపిస్తాం సార్ అన్నది. మరి ఏం చూపిస్తారో ఏమో నాకైతే తెలీదు. ఇంకోటి ఏమన్నారంటే శివాజీ గారు, సినిమా వాళ్ళు ఏం చేసినా, లేకపోతే సొసైటీలో ఏ రుగ్మత జరిగినా, ఏం తప్పు జరిగినా సినిమా వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తారు. అక్కడ ఏదన్నా అత్యాచారం జరిగితే మీ సినిమా వాళ్ళ బట్టల వల్లే, మీ హీరోయిన్స్ వల్లనే, లేకపోతే మీ సినిమా వాళ్ళు ఆ సీన్స్ చూపిస్తున్నారు కాబట్టి బయట ఇలా జరుగుతున్నాయి, వాళ్ళు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేకపోతే ప్రతిదీ సినిమా వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తారు. కాబట్టి అందరూ మనల్ని పాయింట్అవుట్ చేస్తారు కాబట్టి వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పబ్లిక్, అంటే అందరు మమ్మల్ని చూస్తారు కాబట్టి
సో మనం జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను. అండ్ రాజ్యాంగం మనకు హక్కిచ్చింది. మాట్లాడే స్వేచ్ఛ కోసం మాట్లాడాల్సిన హక్కు, లేకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడే హక్కిచ్చింది. దాంతో పాటు బాధ్యత కూడా ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఏదో చిన్న చిన్న బట్టలేసుకొని ఎళ్ళావు, లేకపోతే నీ బట్టలు ఇక్కడ దాకా యేసుకొని ఎళ్ళావు. వాడెవడో చూస్తాడు వెధవ. చూసి సొల్లు గార్చుకుంటూ, ఆహా! నువ్వు ఇలాంటి బట్టలేసుకుంటావా? చిన్న పిల్లలండి. ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతారు. సో వాళ్ళని మనం ఏం చేయలేం అని అన్నాడు. అది నేను ఏమంటున్నా అంటే, నిర్భయ అత్యాచారం జరిగింది కదా! వాడి మైండ్ సెట్ ఇదే, పర్వర్ట్ మైండ్ సెట్. నువ్వు ఎంత ఎడ్యుకేట్ చేయాలనుకున్నా కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రతి 3 నిమిషాల్లో రేప్ జరుగుతుందంటే ఏం చేయలేం కదా! ఏదైనా డిసీజ్ వచ్చే ముందు మనం ప్రికాషన్ తీసుకుంటాం. అరే కోల్డ్ రాకుండా, లేకపోతే ఇప్పుడు చల్లగాలికి వెళ్తాం, ఏదైనా కవర్ చేసుకొని వెళ్తాం, సన్లోకి వెళ్తాం, సన్ స్క్రీన్ రాసుకుంటాం ట్యాన్ అవ్వకుండా. నార్మల్గా కూడా వెళ్ళొచ్చు, మన ఇష్టం, మై చాయిస్, మై బాడీ. బట్ ఎందుకు జాగ్రత్త పడతాం, ప్రికాషనరీ మెజర్ అది. అలానే ఇక్కడ శివాజీ గారు కూడా చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎవరు చెప్పినా వినే పొజిషన్లో లేరు. ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు, అందరినీ మనం మార్చలేము. కానీ మన కంట్రోల్లో ఉన్నది ఏంటి? మన బట్టలు, మన డ్రెస్సింగ్, మన వేష భాష. జాగ్రత్తగా ఉంటే తప్పు లేదు అన్నది ఆయన ఇంటెన్షన్ అండి. సింపుల్. అండ్ అనసూయ అండ్ శివాజీ గారిలో ఎవరు కరెక్ట్ అంటే, అనసూయది ఒకటే ఒక విషయం నేను ఒప్పుకునేది ఏంటంటే, సార్ వాళ్ళని ఫస్ట్ విక్టిమ్ని బ్లేమ్ చేయకుండా వాళ్ళని బ్లేమ్ చేయండి అండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఎస్, చెయ్యాలి. ఎందుకంటే ఆయన వీళ్ళకి చెప్పినప్పుడు, ఇంత మాట అనుకున్నప్పుడు, ఆయన ఇంటెన్షన్ ఇది ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పడంలో తప్పు లేదు. ఒక మాట అంటే తప్పు లేదు కదా. అరే దరిద్రులారా, మీరులా ఉండకండి, మారండి, సిగ్గుందా మీకు అని తిట్టండి అన్నదానికి నేను అనసూయతో ఒప్పుకుంటా. అండ్ శివాజీ గారు 3 బూతులు మాట్లాడారు, అవి తప్పు. ఆయన సారీ చెప్పాడు, అయిపోయింది. కానీ ఆయన ఇంటెంట్ కరెక్టే అని నేను ఒప్పుకుంటా. చాలా వాటిల్లో శివాజీ గారితో ఏకీభవిస్తా. అండ్ థర్డ్ థింగ్, ఇక్కడ శేఖర్ భాష గారు ఇదంతా అయిపోయాక శేఖర్ భాష వచ్చాడు. భయ్య ఈయన లాజిక్లతో ఇచ్చి పడేశాడు. ఫస్ట్ ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం ఒక లాజిక్, గుడికి వెళ్ళేది, మై బాడీ మై చాయిస్ అనేది. సెకండ్ థింగ్ కూడా ఆయన ఏం మాట్లాడాడంటే, ఇప్పుడు అనసూయ గారు జబర్దస్త్లో ఒక డైలాగ్ ఉంటుంది, రాశి గారి ఫలాలు అంటే, రాశి గారి ఫలాలు కాదు రాశి ఫలాలు అంటాడు. ఆవిడ మాట్లాడిందో లేకపోతే అవతల కంటెస్టెంట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ అదే షోలో ఉన్నప్పుడు, లేకపోతే ఇంత ఆబ్జెక్టిఫైయింగ్ అంటే సామాన్లు అన్న పదాన్ని తను అంత తప్పు పడుతున్నప్పుడు, మరి రాశిగారి ఫలాలు అన్నవి ఎంత ఆబ్జెక్టిఫైయింగ్ అండి. రాశిగారి ఫలాలు అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్. అంటే మీరు ఒక షోలో ఉన్నప్పుడు, అంటే మీకు డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది, మీరు షోలో ఉన్నప్పుడు మీరు కండెమ్ చేయొచ్చు కదా దాన్ని. ఈ డైలాగ్ మార్చిండనో లేకపోతే తీసేయచ్చనో ఫైట్ చేయొచ్చు కదా. అంటే మీరు చేస్తే ఒప్పు, పక్కోళ్ళు చేస్తే తప్పు. ఇదెక్కడ హిపోక్రసీ? మీరే డఫాగాళ్ళందరినీ, పర్వర్ట్ మైండ్ సెట్స్ని మీరు ఇన్స్టా ఫీడ్లో లేకపోతే మీ వెకిల్ చేష్టల వల్లనో మీరే వాళ్ళని పెంచి పోషించి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ సంపాదించి వాళ్ళ మీద బతుకుతున్నారు. వాళ్ళని వెదవలు అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? శివాజీ గారు వేసిన దానికి ఉమెన్ కమిషన్ ఝాన్సీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారంట. ఓకే, తప్పులేదండి. కానీ ఆయన ఏమన్నా అంటే, ఒక మూవీలో బతుకు జిడ్కా బండి స్పూఫ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఝాన్సీ గారు యాంకర్గా రోజా గారి స్పూఫ్ లాగా నటిస్తుంది. ఎదురుగా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ డైలాగ్ ఏమంటుందంటే, ముదురు ముంజా అని ఉంటుంది. అప్పుడు ఆ సీన్లో ఆవిడ గారు కూడా ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు అంటే, మీరు సినిమాల్లో కానీ లేకపోతే మీ షోస్లో కానీ ఏదన్నా చేస్తారు, ఏదైనా జరిగినా కూడా ఏమనరు. కానీ బయటకు వచ్చి ఎవడన్నా ఏదైనా మాట్లాడితే ఇవన్నీ చేస్తారా? ఒకటి కొంతమంది అనొచ్చు, సినిమాకి దీనికి ఏం సంబంధం, అది అదే ఇది ఇదే అని. బట్ వాళ్ళ కళ్ళ ముందే జరుగుతోంది, వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి తప్పేంటి? ఇప్పుడు శివాజీ గారు మంగపతి క్యారెక్టర్లో ఉండి ఇవన్నీ మాట్లాడుంటే అది వేరే విషయం. బట్ బయట మాట్లాడారు కాబట్టి తప్పు. సినిమాకి రియాలిటీకి డిఫరెన్స్ ఉంది. సో వీ కాంట్ కంపేర్ దిస్, ఎందుకంటే సినిమా రియాలిటీ ఈజ్ రియాలిటీ కాబట్టి. బట్ ఇక్కడ అనసూయ గారిని స్పెషల్గా ఎందుకు, ఝాన్సీ గారిని ఎందుకు అంటున్నామంటే, వాళ్ళు ఉమెన్ కమిషన్ వరకు వెళ్ళారు అండ్ పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి. శేఖర్ భాష ఏమంటున్నాడు, వీళ్ళ ముందు జరిగినప్పుడు కండెమ్ చేయలేదు అండ్ వీళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేస్తారు, కానీ బయట మాత్రం ఇలాంటివి చేస్తారు, వీళ్ళ హిపోక్రసీ ఇది అని ఎక్స్పోజ్ చేశారు. ఫైనల్గా మొత్తం కంటెక్స్ట్ ఇది. శివాజీ గారి వర్షన్ ఇది, అనసూయ గారి వర్షన్ ఇది, శేఖర్ భాష గారి వర్షన్ ఇది, అండ్ వేరే వాళ్ళ మహిళా సంఘాలు కానీ చాలామంది మహిళలు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ వర్షన్ ఇది. నా వర్షన్ ఫైనలీ ఏంటంటే, శివాజీ గారు మాట్లాడిన బూతులు తప్పు, ఆయన ఇంటెన్షన్ తప్పు కాదు. ఆయన చెప్పాలనుకున్నది క్రిస్టల్ క్లియర్ ఏంటంటే, బయట ఇవన్నీ జరుగుతున్నాయి, మనం అందరినీ మార్చలేము. ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉంటే
తప్పు కాదు. సో జాగ్రత్తగా ఉంటే తప్పేంటి అన్నదే ఆయన ఇంటెన్షన్. ఓన్లీ ఆ పదాలనే తప్పు పడుతున్నాను. విక్టిమ్‌ని బ్లేమ్ చేయడం కూడా ఒక విధంగా తప్పే. బట్ సో ఇక్కడితో శివాజీ గారిది అయిపోయింది. అనసూయ గారితో నేను ఏకీభవించాను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎందుకంటే ఆవిడ చెప్పే మాటలకి చేసేలకి సంబంధమే ఉండదు. చెప్పే మాటలేమో ఇవి ఉంటాయి. బట్ వాట్ ఎవర్ షీ డస్ ఇస్ కంప్లీట్లీ కాంట్రడిక్టింగ్. నేను ఏకీభవించాను. ఒక్కదాంతో ఏకీభవిస్తాను. ఇదే శివాజీ గారు వాళ్ళనే తిట్టి ఇలా ఎడ్యుకేట్ చేస్తుంటే అయిపోయేది. ఈ స్టుడ్ బై శివాజీ గారు. అండ్ చాలామంది మహిళలు శివాజీ గారికి పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద హోల్ కంటెక్స్ట్. మీరు కనుక హోల్ కంటెక్స్ట్ చూసుంటే శివాజీ గారు చేసింది కరెక్టా కాదా, అనసూయ గారు కరెక్టా, శివాజీ గారు కరెక్టా, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, అండ్ ఒకవేళ కరెక్ట్ అయితే ఏది కరెక్ట్, ఒకవేళ రాంగ్ అయితే ఏది రాంగో అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.